ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ప్రతిదినం ఈ విధంగా వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. అంతేకాకుండా ఆయన బిడ్డలకు ప్రతి ఉదయకాలం దేవుని వాగ్దానంతో ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడిస్తున్న విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినం ఒక చక్కటి వాగ్దానపు మాటతో ఆయన బిడ్డలను ఆయన బలపరుస్తూ ఉన్నారు. ఈ దినం కూడా ఒక చక్కటి వాగ్దానమును ఆయన ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, కీర్తనలు 91:15 చరణమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 91వ కీర్తన ఇది మోషే రచించిన కీర్తనగా మనకి కనబడుతుంది. 90వ కీర్తన మొదట్లో మనం చూసినట్లయితే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని మనం చూస్తున్నాం. 91వ కీర్తన కూడా ప్రియదేవుని బిడ్డలారా ఏమండి మోషే గారు రచించిన కీర్తనగానే మనం చూడగలం. హల్లెలూయా. అయితే మోషే గారు అనేకమైన అద్భుతములను దేవుని చేత పొందుకున్నారు, దేవుని కార్యములను అనుభవించారు. అనుభవించిన ఆయన ఈ 91వ కీర్తన మొదటి నుండి కూడా మనం ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉంటే ఈ వాగ్దానములన్నీ పొందుకుంటామో ఆయన చెప్తూ ఉన్నారు. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుణ్ణి ఎవరైతే నివాస స్థలముగా, ఎవరైతే ఆయన రెక్కల కింద ఎవరైతే ఆయన ఆశ్రయంగా చేసుకొని ఆయన నీడని విశ్రమిస్తారో వారికి ఇస్తున్న వాగ్దానములుగా ఇక్కడ చెప్పుతూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 15వ చరణముకు వచ్చినప్పటికీ అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని మోషే గారు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుడే మోషే గారి ద్వారా రాసిన కీర్తనగా మనం చూస్తున్నాం. అతడు అంటే మోషే మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడే మోషేతో మాట్లాడుతున్న కీర్తనగా ఈ 91వ కీర్తన మనం చూస్తున్నాం. ఏమంటున్నారండి? అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. హల్లెలూయా. మోషే గారికి ఏం శ్రమలు ఉన్నాయి అని చాలామంది తలంచవచ్చు. దేవుని బిడ్డలారా, మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు నాయకునిగా ఆయన ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల చేత ఎంతగానో బాధించబడ్డారు, శ్రమ పెట్టబడ్డారు. అనేకమైన నిందలు, అనేకమైన అవమానములు మోషే పొందుకున్నట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తామండి. అటువంటి సమయంలో మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉత్తరమిస్తూ ఉండేవారు. మోషే గారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఉత్తరమిస్తూ ఉండేవారండి. ఇశ్రాయేలీయులు మాకు ఆహారం లేదని వారు శోధిస్తున్నప్పుడు దేవునికి మొరపెడితే దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన సందర్భాన్ని మనం చూస్తాం. మాకు నీళ్లు లేవు, దాహంతో చనిపోతున్నాం, మేము ఐగుప్తు దేశంలో ఉండినా ఎంత మేలు, ఐగుప్తులో ఉంటేనే మాకు మేలు కలుగునేమో, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా మోషే అని మోషే గారిని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మోషే గారు ఏం చేస్తూ ఉండేవారండి? దేవుని యుద్ధ మొరపెడుతూ ఉండేవారు. అయ్యా వీరికి దాహంనకు నీళ్ళు ఇమ్మని. దేవుడు అట్రీతిగానే 2 మార్లు నీళ్లు వారికి కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. అంతేకాకుండా మేము ఆయాసము చేత నడవలేకపోతున్నామని వారు శోధించినప్పుడు ఆ సమయంలో కూడా దేవునికి మోషే ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యంలో చూస్తామండి. అంటే దేవుని ప్రజల చేతనే శ్రమ పెట్టబడ్డారు. ఎవరు? మోషే గారు, ఇశ్రాయేల్ నాయకుడైన మోషే గారు. అటువంటి సమయంలో దేవుని దగ్గర మొర్రపెడితే దేవుడు ఏమంటున్నారండి? నేను అతని శ్రమలో నుండి అతన్ని విడిపిస్తానంటున్నారు. చూడండి, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. నిజమే, దేవుడే మోషేకు తోడుగా ఉండి
ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఆయన నామానికి అవమానం ఎక్కడా కలగకుండా, మోషేకి ఎక్కడ అవమానం అనేది కలగకుండా ఆయన నామమును గొప్ప చేస్తూ మోషే గారి నామమును కూడా గొప్ప చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఇలా అంటున్నారు. ఏమంటే ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదనని దేవుడు యెహోషువతో ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే మోషేకి నేను ఎలా తోడుగా ఉండి మోషేని నేను ఎలా అయితే గొప్ప చేశానో, యెహోషువ నీకును నేను అలా తోడుగా ఉంటాను, నిన్ను నేను గొప్ప చేస్తాను. మోషేను అందరూ కూడా చూడండి, మనం చెప్పినట్టయితే ప్రియదేవుని బిడ్డలారా, మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు, నేను మోషేకు తోడే ఉన్నానని ఇశ్రాయేలులందరికీ తెలుసు, నేను మోషేని గొప్ప చేస్తానని ఇశ్రాయేలులందరికీ తెలుసు. యెహోషువ నీకు నేను మోషేకి ఎలా అయితే తోడుగా ఉండి మోషేని గొప్ప చేస్తానో నిన్ను నేను అలా గొప్ప చేస్తానని ప్రియదేవుని బిడ్డలారా దేవుడు ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. నిజమే, మోషేకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నారు. విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. ఎవరు గొప్ప చేస్తారు మోషే గారిని? దేవుడే గొప్ప చేస్తారు. అట్రీతిగానే యెహోషువను కూడా ఆయన గొప్ప చేస్తానని అంటున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు నిజమే, శ్రమ అనేది కొన్ని సందర్భాల్లో మనుషుల ద్వారా మనకి కలుగుతూ ఉంటుంది, కుటుంబం ద్వారా కలుగుతూ ఉంటుంది, ఇరుగు పొరుగు వారి ద్వారా కలుగుతూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఆత్మీయుల ద్వారానే మనకు శ్రమ కలుగుతుంటుంది. అటువంటి సమయంలో మనం మొరపెట్టినట్లయితే మోషే గారి వలె నేను నీకు తోడే ఉంటానని ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నేను విడిపిస్తాను, గొప్ప చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనము చేసిన పాపముల నిమిత్తం, మనము చేసిన అతిక్రమములు, మనం దేవునికి తిరుగుబాటు చేసే పనులను బట్టి కూడా మనకు శ్రమలు కలుగుతాయి. మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం, దేవుని బిడ్డలారా నేను నిర్దోషిగానే ఉన్నాను, నేనే పాపము చేయలేదు, నాకెందుకు శ్రమ కలుగుతుందో అనుకుంటాం. కానీ లోపల చేసే పాపాలు, లోపల ఆలోచన చేసే పాపపు తలంపులు, దేవునికి అవిధేయమైన కార్యాలు చాలామంది చేస్తూ సమాజంలో మంచివారిగా ప్రవర్తించినట్లు వారు నటిస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, వారికి కూడా శ్రమ కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 33వ అధ్యాయము 10 నుండి ప్రియదేవుని బిడ్డలారా 13 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ మనష్షే అనొక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరైనా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యూదారాజైన హిజ్కియా కుమారుడు. యూదారాజు చనిపోయిన తర్వాత మనష్షే రాజుగా చేయబడ్డాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే తన తండ్రి వలె దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా ప్రవర్తించలేదు. ఎవరండి? మనష్షే అని మనం చూస్తున్నాం. దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తూ ప్రియదేవుని బిడ్డలారా అన్య ఆచారములను ఆచరిస్తూ దేవునికి కోపం పుట్టిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయినా దేవుడు తన తండ్రి దేవుని యందు యథార్థపరుడు గనుక కుమారుని కనికరిస్తూ వస్తూ అనేక సందర్భాల్లో ప్రవక్తలను పంపించి హెచ్చరించారు. మనష్షే, నువ్వు చేస్తున్నది తప్పు, నీ తండ్రి అయిన హిజ్కియా వలె నువ్వు యథార్థంగా ప్రవర్తించు, దేవుణ్ణి ఆరాధన చేయి, ఆచారముల నుండి బయటికి రా, దేవుని వ్యతిరేకమైన కార్యాల నుండి బయటికి రా అని హెచ్చరించినా ఆ హెచ్చరికలకు లోబడలేదండి మనష్షే. గనుకనే దేవుడు మనష్షేను అష్షూరు రాజు చేతికి అప్పగించినట్లు ప్రియదేవుని బిడ్డలారా చూడండి, మనం చదువుకున్నట్లయితే 10వ వచనములో యెహోవా మనష్షేకును అతని జనులకు వర్తమానమును పంపినను వారు చెవి ఒగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనులోకి తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాను. అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని మాట వినకపోయినందుకు, హెచ్చరికకు లోబడకపోయినందుకు దేవుడు అష్షూరు రాజు చేతికి అప్పగించినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా ఏమండి వారు వచ్చి ఎవరినండి ఇక మనష్షేని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే వారు పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనునకు
తీసుకొని పోయిరని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. శ్రమలో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు మనష్య దేవుని బ్రతిమలాడుకొని ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా దేవుడు ఆ శ్రమ నుండి విడిపించి, ఆ చెర నుండి విడిపించి యెరూషలేమునకు తీసుకొని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడండి. అప్పటి నుండి దేవుని ఆరాధికుడిగా మారిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం భక్తిగా ఉన్నప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయి, మన యథార్థంగా ఉన్నప్పుడు శ్రమలు వస్తుంటాయి. మనం మొరపెడితే మోషే వలె మనల్ని దేవుడు తోడుగా ఉండి విడిపించి కాపాడుతానని, గొప్ప చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు. మనము చేసిన అతిక్రమముల నిమిత్తం, మనం చేసిన పాపముల నిమిత్తం కూడా శ్రమలు కలుగుతాయి. వాటిలో నుండి కూడా మనం ప్రార్థించినట్లయితే, వాటిని విడిచి దేవుని దగ్గర బ్రతిమలాడుకున్నట్లయితే మనష్షే కనికరింపబడతామని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. గనక శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి గొప్ప చేసేదనని ఈ వాగ్దాన మాటలో ఉన్న ప్రతి దీవెనను మనం పొందుకుందాం. ఈ వాగ్దానమును దేవుడు దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. అయ్యా, మేము మీకు మొరపెట్టాలని శ్రమలో ఉన్నప్పుడు ప్రభువా నీ దగ్గర మేము ఎలా ప్రార్థించాలో మోషే గారి ద్వారా మాతో మాట్లాడారు. నీకు వందనాలు ప్రభువా. శ్రమలో నీకు మొరపెట్టినట్లయితే నువ్వు మాకు తోడుగా ఉంటానని, మమ్మల్ని విడిపించి గొప్ప చేస్తానని మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దాన మాటలు విన్న ప్రతి ఒక్కరూ అయ్యా శ్రమలో కృంగిపోక నీకు మొర్రపెట్టి మీ ద్వారా విడుదల పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. దినమంతా నీ బిడ్డలకి నీ కాపుదల, మీ కృపా సంరక్షణ తోడు దయచేయమని, అపవాది క్రియలను లయపరిచి ఎవరి మీద దుష్టుడు ప్రభావం లేకుండా వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరిచి అయ్యా నీ బిడ్డలందరి చుట్టూ నీ కాపుదలు ఉంచండి. ఈ దిన ప్రయాణంలో తోడుగా ఉండండి, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యమును దయచేయండి, కార్యాలు పూనుకున్న వారికి తోడుగా ఉండి సహాయం కలుగు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం. ప్రభుయేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.